తిరుమలలోని విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మోక్షదాయకమంటారు. అందుకు కారణమేంటో చరిత్ర పూర్వాపరాల్లోకి వెళితే అది విజయనగర చక్రవర్తిగా సాళువ నరసింహదేవరాయలు ఉన్న 16వ శతాబ్దంలోని కాలం. ఆ సమయంలో చక్రవర్తి దోష నివారణార్థం ఆలయం మూసి లోపల కొన్నేళ్ల పాటు ఎన్నో పూజలు జరిపారట. ఆలయంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా మధ్వ సాధువు గురువు వ్యాసరాయల వారు 12 ఏళ్ల పాటు శ్రీవారి అర్చకత్వాన్ని నిర్వహించారట. ఆలయం మూసివేసినందున స్వామి దర్శనార్థం తిరుమల వచ్చిన భక్తులకు విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించారట. అప్పటికే శ్రీవారి ఆలయంలోని ప్రధాన ఆలయమైన ఆనంద నిలయ విమానంపై వాయువ్య దిశగా ఓ శ్రీనివాసుని శిల్పం ఉంది. వ్యాసరాయలు అర్చకునిగా ఉండగా ఆయనే ఆ శిల్పానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారట. ఆనంద నిలయం లోపల ఉన్న మూల విరాన్మూర్తిని పోలి ఉంటారు విమాన వెంకటేశ్వర స్వామివారు. వ్యాసతీర్థుల వారు విమాన వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి మోక్షం పొందినట్లు స్థల పురాణం. అందుకే ఆనాటి నుండి విమాన